నేడు నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం మోర్తాడ్లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొననున్నారు. పెర్కిట్ చౌరస్తా నుంచి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించనున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో ప్రజల్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. మరింత సమాచారం కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్ చెప్పండి, రాహుల్ యాత్రకి సంబంధించి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఏ విధంగా ఉంది? అదేవిధంగా ఈ రోజు నిజామాబాద్ అరవింద్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి? రాహుల్ పర్యటన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ ముందు రాహుల్ పర్యటన నిజామాబాద్ జిల్లాకు వస్తుండడంతో అటు కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 స్థానాలను కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అటు బాల్కొండతో పాటు ఆర్మూర్ అలాగే బోధన్ 3 స్థానాలను కూడా అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. అటు బాల్కొండ నుండి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డితో పాటు అటు ఆర్మూర్ నుంచి వినయ్ రెడ్డి అలాగే బోధన్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా టికెట్ ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థులు కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జిల్లాకు వస్తుండడంతో అటు అభ్యర్థులతో పాటు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మోర్తాడ్ చేరుకోనున్నారు. అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోడ్ షో అనంతరం అటు పెర్కిట్ కు వెహికల్ ద్వారా వచ్చి పెర్కిట్ నుండి అలాగే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా దాకా సుమారు 3 కిలోమీటర్ల మేర అటు భారీ ర్యాలీ నిర్వహించున్నారు కార్యకర్తలతో సహా. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో అటు ప్రజలను ఉద్దేశించి కూడా రాహుల్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అయితే అంతేకాకుండా ఈ ఆర్మూర్ బాల్కొండ అనేది ఎక్కువగా రైతులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఆ రైతులతో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ఒక సమావేశం ఏర్పాటు చేస్తారని కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా రైతు ఎజెండాతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. గతంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో 2009లో రాజశేఖర రెడ్డి హయాంలో అటు పసుపుకు 16,000కు పైగా దాదాపు ధర పలికింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలాంటి ధర లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు పసుపు రైతులకు సంబంధించి అలాగే మొక్కజొన్న రైతులకు సంబంధించి ఇతర రైతులు మొత్తం 2 నియోజకవర్గాలు కూడా అటు రైతులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటు అభ్యర్థుల గెలుపోవడం కూడా రైతులే నిర్ణయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రైతులతో ముఖాముఖి చర్చాగోష్ఠి కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, అటు అలాగే రైతు మేనిఫెస్టోకి సంబంధించి వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఉండే రైతుల సమస్యలను కూడా ఒక మెమరాండం ద్వారా అటు రాహుల్ గాంధీకి ఇవ్వనట్టు కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలో భాగంగానే అటు మోర్తాడ్తో పాటు అటు ఆర్మూర్కు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా రైతులతో పాటు మహిళలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ తో పాటు అదే ప్రతి మహిళకు కూడా 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చే అవకాశం అనే ప్రకటనను అటు రాహుల్ గాంధీ ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా జిల్లాకు సంబంధించిన పలువురు నేతలు కూడా రాహుల్ సమక్షంలో ఈ రోజు జాయిన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అటు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత కూడా ఇటు రాహుల్ గాంధీ సమక్షంలో ఈ రోజు పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే మొత్తానికి మాత్రం రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో జిల్లాలో మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి మరి ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు సంబంధించిన సమస్యలపైనే ప్రధానంగా మాట్లాడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా రాహుల్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే సాయంత్రం 5 గంటల కంటే ముందే రాహుల్ హైదరాబాద్ బయలుదేరే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అది దీంట్లో భాగంగా ప్రత్యేకంగా హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుండి నేరుగా శంషాబాద్ కి వెళ్లి శంషాబాద్ నుండి ఒక ప్రైవేట్ జెట్ ద్వారా ఢిల్లీకి వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే గతంలో చూసినట్లయితే నిన్నటి వరకు రాహుల్ షెడ్యూల్ సాయంత్రం 7 గంటల వరకు నిజామాబాద్ వరకు ఉండే అవకాశం ప్రకటించారు. ముందుగా నిజామాబాద్ వరకు కూడా ఇటు రాహుల్ టూర్ ను ప్రకటించారు. అయితే సెక్యూరిటీ నేపథ్యం కావచ్చు, అలాగే రాహుల్ పర్యటన కొన్ని షెడ్యూల్లో మార్పుల నేపథ్యంలో అటు ఓన్లీ బాల్కొండతో పాటు ఆర్మూర్ కు మాత్రమే రాహుల్ పర్యటన పరిమితమైందనే చెప్పవచ్చు. మొత్తానికి మాత్రం రాహుల్ పర్యటన నేపథ్యంలో అటు కాంగ్రెస్ నాయకులతో పాటు అటు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందనే చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసి అటు కార్యకర్తలతో కూడా ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించి వాళ్ళ ఉత్సాహం నింపేలా స్థానిక సమస్యలను ఇక్కడ ప్రతిబింబించేలా ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రసంగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో జిల్లాకు అటు మోర్తాడ్ వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటల లోపు ఆర్మూర్ బహిరంగ సభలో మాట్లాడి ఇక్కడ నుండి హెలిప్యాడ్ ద్వారా శంషాబాద్ కు వెళ్లే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.